నమస్కారం. ఏరువాక బులెటిన్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సేంద్రియ వ్యవసాయం చేయాలంటున్న కలెక్టర్, రసాయనాల అవశేషాలు లేని పంట ప్రొడక్షన్. మూగజీవాలకు పెట్టాల్సిన బలమైన దాణాలు, పోషకాలు లోపించితే పశువుల్లో అనారోగ్యాలు. ఆకుకూరల్లో దొరికే అనేక పోషకాలు, ప్రతిరోజు తింటే దరికిరావు రోగాలు. వంకాయ సాగులో పాటించాల్సిన విధానాలు, మెళకువలతో పండించితే అధిక దిగుబడులు. ప్రజలకు అధికారులు ఆదర్శంగా నిలిచినప్పుడు తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. పాలనా పరంగా ఎన్ని సమస్యలు ఎదురైనా అధికారులు వాటిని అధిగమించి ముందుకు సాగాలి. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేయాలి. ప్రజల్లో అవగాహన పెంచడానికి పాటుపడాలి. ముఖ్యంగా వ్యవసాయ దేశమైన మన దేశంలో వ్యవసాయం పట్ల రైతులకు ఉపయోగపడే పనులు చేయాలి. అప్పుడు పల్లెలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. అదే బాటలో సాగుతున్నారు ఓ కలెక్టర్. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో కలెక్టర్లదే కీలక పాత్ర. ప్రభుత్వం నడిచేది అధికారుల మీద ఆధారపడే. ప్రభుత్వం చేసే నిర్ణయాలు అమలు చేయాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లదే. ప్రజాస్వామ్య దేశంలో పాలనంతా ఈ అధికారుల మీదే ఆధారపడి ఉంటుంది. పార్లమెంటు, అసెంబ్లీల్లో ప్రజాప్రతినిధులు చేసే నిర్ణయాలు, చట్టాలను అమలు చేసేది కూడా ఈ అధికారులే. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో చేసే నిర్ణయాలు సరిగ్గా అమలు జరిగినప్పుడే ప్రజలు అభివృద్ధి చెందుతారు. పాలనలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రజలకు నష్టం జరుగుతుంది. అధికారులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాల్సి ఉంటుంది. వారు చేసే పని మీదే పథకాల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అంటే అధికారులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. అధికారుల పనులు ప్రజల్లో అవగాహన పెంచే విధంగా ఉండాలి. ప్రజల సమస్యలను తీర్చడంలో కలెక్టర్లదే ముఖ్యమైన పాత్ర. వారి పనితీరు మీద ఆధారపడే ప్రతి పథకం అమలు జరుగుతుంది. ముఖ్యంగా మనది వ్యవసాయక దేశం. వ్యవసాయక దేశంలో రైతులే దేశానికి వెన్నెముక. రైతులు లేనిది దేశం లేదు. రైతులు లేకుంటే మెతుకు లేదు. మెతుకు లేకుంటే ప్రాణం ఉండదు. అందుకే రైతును అన్నదాత అంటాం. ప్రాణదాత కూడా రైతే. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. వ్యవసాయమే మన జీవనాధారం. అటువంటి వ్యవసాయాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి ప్రథమ కర్తవ్యం. కలెక్టర్లది అందరికన్నా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను నిర్వహించడంలో అందరికన్నా ముందున్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దంపతులు. చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు. కలెక్టర్ వంటి పెద్ద హోదాలో ఉన్న కలెక్టర్ జగన్మోహన్ ఓ సామాన్య రైతు అవతారమెత్తారు. ఆయన వ్యవసాయాన్ని ఎలా రక్షించుకోవాలో తెలియజేస్తున్నారు. ఆయన మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపిస్తున్నారు. వ్యవసాయం లాభసాటి కావాలంటే ఏం చేయాలో చెప్తున్నారు. వ్యవసాయంలో ఏ పద్ధతులు పాటిస్తే రైతుకు మేలు జరుగుతుందో చెప్తున్నారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడటం వల్ల జరిగే నష్టాలను రైతులకు తెలియజేస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలు పండించాలంటున్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలు పండించితే అధిక దిగుబడులు సాధించడం సాధ్యమని నిరూపిస్తున్నారు. వ్యవసాయంలో మంచి ఫలసాయం రావాలంటే ఏం చేయాలో ఆయన చెప్తున్నారు. సేంద్రియ పద్ధతి వల్ల కలిగే లాభాలు ఎటువంటివో ఆయన ఆచరణలో చూపిస్తున్నారు. సేంద్రియ పదార్థాలతోనే పంటలు తీయాలంటున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని ఆయన అంటున్నారు. 99 టీవీ వారికి నమస్కారం. మన ఆదిలాబాద్ జిల్లాలో సూక్ష్మ సేద్యానికి అనుగుణంగా ప్రత్యేకంగా కూరగాయలను పండించి తక్కువ నీటితో కెమికల్స్, ఎలాంటి రసాయనిక పదార్థాలు, రసాయనిక ఎరువులు వాడకుండా పెర్మాకల్చర్ పద్ధతిలో కూరగాయలను పెంపకం చేసి ఇచ్చినట్లయితే మనిషిలో వచ్చేటువంటి బాడీ సిస్టమ్ కూడా చాలా చక్కగా పనిచేసి రక్త ప్రసరణ జరిగి చక్కగా మనిషి చురుకుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లాలో ఈ సేంద్రియ ఎరువుల వాడకంతో కూరగాయల పెంపకం చేయాలని ఒక మోడల్ ప్లాట్గా కలెక్టర్ బంగ్లాలోనే ఏర్పాటు చేసి
వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చేటువంటి రైతులు కావచ్చు, పిటిషనర్స్ ఎవరైనా అర్జీదారులు వస్తే వారందరికీ కూడా చూపించడం అనేది ఒక ఆనవాయితీగా ఈ బంగ్లాలో చేసి అందరికీ చూపించడం జరిగింది. ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 1.5 ఎకరం భూమి ఉంది. ఈ భూమిలో కలెక్టర్ జగన్మోహన్ ఆయన భార్యతో కలిసి అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ భూమిలో ఎన్నో రకాల కూరగాయలు కనపడతాయి. అలసందలు, తీగజాతి కూరగాయలు, క్యాబేజీ, ఆకుకూరలు పండిస్తున్నారు. మరోవైపు నోరూరించే మామిడికాయలు దర్శనమిస్తున్నాయి. ఈ పంటలన్నీ పూర్తిగా సేంద్రియ విధానంలోనే సాగు చేస్తున్నారు. అంతేకాదు తక్కువ నీటితో వరి, గోధుమ పంటలు కూడా పండిస్తున్నామని కలెక్టర్ చెప్తున్నారు. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడకుండా సేంద్రియ పదార్థాలతోనే చక్కని పంటలు తీస్తున్నారు. కలెక్టర్తో పాటు ఆయన భార్య ఉదయం సాయంత్రం పొలం పనులు చేయడం విశేషం. ఈ సాగు భూమిలో నాణ్యమైన ఆరోగ్యకరమైన పంట దిగుబడులు అందుకుంటున్నారు. ఆరోగ్యకరమైన పంటలు తినడం వల్ల మనుషుల ఆరోగ్యం బాగుపడుతుందని ఆయన అంటున్నారు. సేంద్రియ వ్యవసాయం వల్ల ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కూడా కలుగుతుందని కలెక్టర్ చెప్తున్నారు. రైతులంతా సేంద్రియ విధానంలోనే పంటలు సాగు చేయాలని ఆయన సూచిస్తున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఆవరణలో సాగు చేస్తున్న పంటల విధానం రైతులను ఎంతగానో ఆకర్షిస్తోంది. కలెక్టర్ MSc బాటనీలో ప్యాథాలజీ చదివారు. అందుకే పంటల్లో వచ్చే చీడపీడలను సేంద్రియ పద్ధతిలో అరికడుతున్నారు. అక్కడ పండిన వరి, గోధుమ, కూరగాయలను కలెక్టరేట్లో పనిచేసే సిబ్బంది కొంటున్నారు. అంతేకాకుండా ఈ పొలాన్ని సందర్శించిన రైతులు, కలెక్టర్ని కలవడానికి వచ్చే అర్జీదారులు కూడా ఇక్కడి కూరగాయలను ఎంతో ఇష్టపడి కొంటున్నారు. ఈ సేంద్రియ వ్యవసాయాన్ని జిల్లా వ్యాప్తంగా రైతులు చేపట్టడం కోసం మోడల్గా కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో పంటలు పండిస్తున్నామని కలెక్టర్ చెప్తున్నారు. ఈ సేంద్రియ వ్యవసాయం వల్ల రసాయనాల అవశేషాలు లేని నాణ్యమైన దిగుబడులు వస్తాయని ఆయన అంటున్నారు. అలాగే ఎరువులు లేకుండా ఇక్కడ గోధుమల పంటని, వరి పంటను కూడా పండించి వరి సాగు చేయించి మిగతాలకు ఆదర్శంగా ఉండడానికి క్యాబేజీ అలాంటి అన్ని రకాల కూరగాయలు, వంకాయలు, టమాటా, బెండ అన్నీ కూడా ఆకుకూరలు కూడా పండించి ఇక్కడ సేంద్రియ పద్ధతిలో పంటలు పండించి ప్రత్యేకంగా కూరగాయల పెంపకం చేసి జిల్లా ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను నా వైఫ్ ఇద్దరం కూడా ఉదయము మా యొక్క దినచర్యలో భాగంగా ఉదయము కూరగాయలకు కావాల్సినటువంటి నీరు పెట్టడం, ఎరువులు సేంద్రియ ఎరువులు వాడడం, ఏదైనా ఆకు పురుగు అవి వస్తే వాటిని వెంటనే తొలగించి రోగింగ్ అవుట్ అంటారు దాన్ని. ఎందుకంటే నేను MSc బాటనీలో ఈ ప్యాథాలజీ నా స్పెషలైజేషన్ కాబట్టి మొక్కల ఎట్లా ఆలన పాలన చూడాలో, మరీ ప్రత్యేకంగా మొక్కలు రోగాల బారిన పడకుండా దూరంగా ఉంచడానికి, ప్లాంట్ డిసీజెస్ రాకుండా ఎలా దూరంగా ఉంచాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ పంటలు పండించుకొని అవే కూరగాయలు మేము ఇంట్లో వాడతాం. వచ్చిన మా క్యాంపస్లో పనిచేసే సిబ్బంది కూడా అందరూ అవే కూరగాయలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా బిందు పద్ధతిలో సాగునీరు పెట్టడం వల్ల నీటి వృధా తగ్గి పెట్టుబడి కూడా తగ్గిపోతుందని ఆయన అంటున్నారు. పర్యావరణం కలుషితం కాదని రైతులు ఈ పద్ధతి పాటించాలని ఆయన సూచిస్తున్నారు. ఏరువాకలో ఇప్పుడు చిన్న విరామం. మనుషులకు ఎన్ని రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం ఉంటాయో అవి పశువులకు కూడా అవసరమే. ముఖ్యంగా దాణాతో పాటు ఖనిజ లవణాలు తప్పకుండా ఇవ్వాలి. ఈ పోషకాలు తగిన మోతాదులో ఇచ్చినప్పుడే ఆశించిన స్థాయిలో అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. ఏ ధాతువు లోపం ఉన్నా అవి అనారోగ్యం పాలవుతాయి. ముఖ్యంగా పశువులకు పెట్టే ఆహారంలో ఏ లవణ మిశ్రమాలు అవసరమో ఓసారి పరిశీలిద్దాం. పశువులు ఆరోగ్యవంతంగా ఎదగడానికి, రోగాలను తట్టుకునే రోగ నిరోధక శక్తి కలిగి ఉండటానికి పోషకాలే కారణం. అంతేకాకుండా సకాలంలో పునరుత్పత్తి చేయడానికి, పాల ఉత్పత్తి, ఎముకల పుష్టికి చాలా మినరల్స్ అవసరం ఉంటాయి. ముఖ్యంగా ఎముకల ఎదుగుదలకు కాల్షియం అవసరం ఉంటుంది. అలాగే ఐరన్, కోబాల్ట్, మెగ్నీషియం,
క్లోరిన్ వంటి ఖనిజ లవణాలు తగినంత మోతాదులో వాటికి అందించాలి. ఈ ఖనిజ లవణాలతో పాటు విటమిన్లు అవసరం ఉంటాయి. ఇవన్నీ తగినంతగా దానాలో కలిపి ఇవ్వాలి. గర్భంతో ఉన్న పాలిచ్చే పశువులకు ఇవి అధిక మోతాదులో పెట్టాల్సి ఉంటుంది. విటమిన్లు, ఖనిజ లవణాలు తగినంతగా లేనప్పుడు, వాటి లోపం ఉన్నప్పుడు పశువుల ఎదుగుదల మందగిస్తుంది. అవసరమైనంతగా రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల అవి రోగాల బారిన పడతాయి. సకాలంలో ఈ లోపాలను సవరించకపోతే పశువులు ఆశించిన ఫలితాలు ఇవ్వవు. అందువల్ల పశువులను చిన్నపిల్లలను చూసుకున్నట్లు చాలా జాగ్రత్తగా కనిపెడుతుండాలి. పశువులకు ఖనిజ లవణాల మిశ్రమం వాడటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పశువులకు పుట్టే దూడలు ఆరోగ్యంగా పెరగడానికి ఇవి దోహదపడతాయి. పశువులు మంచి రోగ నిరోధక శక్తిని అందిపుచ్చుకుంటాయి. వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి. ఆవులు, పెయ్యలు సకాలంలో ఎదకు వస్తాయి. ఖనిజ లవణాల మిశ్రమాన్ని వాడటం వల్ల పశువులు ఎదకు రాకపోవడం వంటి అనేక సమస్యల నుంచి అవి బయటపడతాయి. అంతేకాకుండా పాల ఉత్పత్తి కూడా ఆశించినంతగా పెరుగుతుంది. చూడి పశువులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈనుతాయి. తర్వాత మాయ సునాయాసంగా వేస్తాయి. ఈనిన తల్లులు సేపు వదిలి సకాలంలో జున్ను పాలను దూడలకు తాగించుకుంటాయి. ఈనిన పశువుల్లో పాల జ్వరం రాకుండా ఈ ఖనిజ లవణాల మిశ్రమం కాపాడుతుంది. పశువుల చర్మం నిగనిగలాడుతూ కాంతివంతంగా కనపడుతుంది. పశువులకు ఖనిజ లవణాల మిశ్రమాన్ని ఇవ్వడం వల్ల బయట కనిపించే కాగితాలను, సంచులను, మట్టిని తినవు. చిన్న జీవాల్లో ఖనిజ లవణం అంటే ఉప్పుని వేలాడదీస్తే పశువులు దాన్ని తింటాయి. దీనివల్ల పొట్టేలు పిల్లలు బలంగా, ఎంతో ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. అవి మట్టిని తినకుండా ఉంటాయి. పశువులు చెత్తా చెదారం తినడం వల్ల పశువుల జీర్ణ వ్యవస్థలోకి పరాన్న జీవులు వెళ్తాయి. దీంతో అవి రోగాల బారిన పడతాయి. అయితే వేలాడదీసిన ఉప్పుగడ్డను తినడం వల్ల పరాన్న జీవుల బెడద తప్పిపోతుంది. పశువుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని పశువులకు పెట్టే దానా మిశ్రమంతో పాటు తగిన మోతాదులో ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి. పాడి ఆవులకు రోజుకు 50 నుంచి 60 గ్రాములు, అదే దూడలకైతే 5 నుంచి 20 గ్రాములు, పడ్డలకు రోజుకు 20 నుంచి 30 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి. ప్రస్తుతం మార్కెట్లో ఈ మిశ్రమాలు అనేకం మనకు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల మినరల్ మిక్చర్ ప్యాకెట్లు దొరుకుతున్నాయి. వాటిలో ఖనిజ లవణాలతో పాటు అమినో ఆమ్లాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి పశువులకు వాడే ముందు పశు వైద్యుడి సలహాలు తప్పకుండా తీసుకోవాలి. పశువుల దానాలో ఖనిజ లవణాల పరిమాణం ఆయా ప్రాంతాల నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ ఎన్నో పరిశోధనలు నిర్వహించింది. నేల స్వభావాన్ని అనుసరించి పశుగ్రాసాల్లో లవణాల హెచ్చుతగ్గులను అంచనా వేసింది. కాబట్టి నేలలో లవణాల శాతాన్ని బట్టి పశువుల రక్తంలో లవణాల మోతాదును అనుసరించి వేర్వేరు ప్రాంతాలకు సరిపోయే ఖనిజ లవణాల మిశ్రమాలను తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. దీన్ని ఏరియా స్పెసిఫిక్ మినరల్ మిక్చర్ అని అంటారు. ఈ లవణ మిశ్రమం వాడటం వల్ల పశువులకు కావలసిన లవణాలను మాత్రమే అందించడం వల్ల పశువుల కోసం చేసే ఖర్చులు కొంతవరకు తగ్గిపోతాయి. సాధారణంగా గొర్రెలు వయసును బట్టి వాటి బరువు ఉండాలి. పొట్టేళ్ల బరువు 40 నుంచి 50 కిలోలు ఉండాలి. అదే ఆడగొర్రెల బరువు 25 నుంచి 35 కిలోల బరువు ఉంటే అది ఆరోగ్యవంతంగా పెరిగినదని గుర్తించాలి. ఇక 6 నెలల వయసులో అవి 19 నుంచి 20 కిలోల బరువు తూగాలి. 3 నెలల వయసులో 14 కిలోలు ఉండాలి. ఇక అప్పుడే పుట్టిన గొర్రెపిల్ల బరువు కనీసం 2.5 నుంచి 4 కిలోల బరువు ఉండాలి. ముఖ్యంగా నెల్లూరు జాతి గొర్రెల్లో ఈ బరువు కనిపిస్తుంది. అయితే ఖనిజ లవణాల లోపం ఉంటే ఇవి తక్కువ బరువు కలిగి ఉంటాయి. ఇక మేకపోతులకు, పెద్ద మేకలకు ఇచ్చే దానా మిశ్రమంలో 25 భాగాల మొక్కజొన్న, 5 భాగాల వేరుశనగ పిండి, 20 భాగాల గోధుమ పొట్టు, 20 భాగాల లవణ మిశ్రమం, 1 భాగం ఉప్పు తప్పనిసరిగా ఉండాలి. ఇవి తగిన మోతాదులో ఉన్నప్పుడు మేకలు మంచి ఆరోగ్యంతో పెరుగుతాయి.
ఆకుకూరలంటే చాలామంది ఇష్టపడరు. ఆకుకూరలు తింటే పేదవారని అనుకుంటారని వాటి జోలికి పోరు. కానీ ఆకుకూరల్లో ఉన్నన్ని పోషక విలువలు మరే కూరగాయల్లో ఉండవు. ఆకుకూరల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాం. అసలు ఆకుకూరల్లో ఉన్న పోషక విలువలేమిటో, వాటిని తినడం వల్ల మనకు జరిగే ఉపయోగాలేమిటో తెలుసుకుందాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ తప్పనిసరిగా ఆహారంలో ఉండాలి. అవి అందించే ఆహార పదార్థాలను భోజనంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఆరోగ్యవంతంగా ఎదగడానికి ఆహారంలో అన్ని పోషక విలువలు ఉండాలి. మాంసం వల్లే శరీరానికి బలం వస్తుందన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. శాకాహారం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అనుకుంటారు. నిజానికి శాకాహారమే ఒంటికి మంచిది. మాంసాహారం వల్ల 159 రోగాలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మనం తినే ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేదా అన్నదే అసలు ప్రశ్న. మన శరీరం ఎదగడానికి ప్రోటీన్లు అవసరమే. అయితే ఆ ప్రోటీన్లు మాంసంలోనే ఉంటాయని అనుకుంటే పొరపాటే. పప్పుల్లోనూ కావలసినంత ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్లలో 22 రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని కాంప్లెక్స్ ప్రోటీన్లు ఉంటే మరికొన్ని సింపుల్ ప్రోటీన్లు. కాంప్లెక్స్ ప్రోటీన్లలో అణువుల మధ్య బంధం బలంగా ఉంటుంది కాబట్టి అవి అంత సులభంగా అరగవు. కానీ సింపుల్ ప్రోటీన్లలో అణువుల మధ్య బంధం చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి అవి త్వరగా పూర్తిగా అరుగుతాయి. ఈ సింపుల్ ప్రోటీన్లు పప్పు దినుసుల్లో ఉంటాయి కాబట్టి మాంసం తినకపోయినా పప్పులు తింటే చాలు, కావలసినంత ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఇక కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కూరగాయల్లో తప్పనిసరిగా తినాల్సినవి ఆకుకూరలు. మనం తినే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. కూరగాయల్లో ఆకుకూరలను మించినవి లేవని చెప్పొచ్చు. ఆకుకూరల వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ దొరుకుతాయి. ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూర, పాలకూర, గోంగూర, మెంతి, మునగ ఆకులు, పుదీనా ఆకుల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఈ ఆకుకూరలను తప్పనిసరిగా తినాలి. ఆకుకూరల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలుంటే రక్తహీనత సమస్య రానే రాదు. రక్తహీనత నుంచి ఆకుకూరలు మనల్ని కాపాడతాయి. ఆకుకూరల్లో ఐరన్తో పాటు కాల్షియం, బి కెరోటిన్, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. మన దేశంలో 5 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు సుమారు 30,000 మంది ప్రతి ఏటా చూపు కోల్పోతున్నారు. కంటి చూపు కోల్పోవడానికి కారణం వారిలో విటమిన్ ఏ లోపం వల్లే. కెరోటిన్ అనే పదార్థం ఆకుకూరల్లో ఉండటం వల్ల అది మన శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కెరోటిన్ మన జీర్ణ వ్యవస్థలో చేరిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది. ఈ విటమిన్ ఏ అంధత్వం రాకుండా మనల్ని కాపాడుతుంది. ఆకుకూరల్లోని పోషకాలు పూర్తిగా మనకు అందాలంటే ఆకుకూరలను ఎక్కువసేపు ఉడికించొద్దు. ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఆకుకూరల్లోని విటమిన్ సి మనకు అందకుండా పోతుంది. విటమిన్ సి మన దంతాల చిగుర్లను గట్టిపరుస్తుందని గుర్తుంచుకోవాలి. ఆకుకూరలను వేపుడుగా చేసుకోవద్దు. ఆకుకూరల్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఆకుకూరలు తినాల్సిందే. సాధారణంగా ఎదిగిన అమ్మాయిలకు ఒక రోజుకు 100 గ్రాముల ఆకుకూరలు అవసరం ఉంటాయి. అదే అబ్బాయిలకు రోజుకు 40 గ్రాములు సరిపోతాయి. శారీరకంగా ఆడవారికి కొన్ని సమస్యలుంటాయి కాబట్టి వారిలో రక్తహీనత ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల స్త్రీలు రోజు ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. ఇక 1 నుంచి 3 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రతిరోజు కనీసం 40 గ్రాముల ఆకుకూరలు అవసరం ఉంటాయి. ఆకుకూరల్లో ఏదో ఒక కూర తప్పనిసరిగా పిల్లలకు పెట్టాలి. ఆకుకూరల వల్ల పిల్లలు ఆరోగ్యవంతంగా పెరుగుతారు. విటమిన్ సి వల్ల
పిల్లల దంతాల చిగుర్లు బాగా ఎదుగుతాయి. అంతేకాకుండా ఆకుకూరలో ఉండే కాల్షియం వల్ల దంతాలు తగిన రీతిలో గట్టిగా పెరుగుతాయి. 4 నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రతిరోజు కనీసం 50 గ్రాముల ఆకుకూరలు తినిపించాలి. 10 సంవత్సరాలు నిండిన అబ్బాయిలు అమ్మాయిలకు ప్రతిదినం 50 గ్రాముల ఆకుకూరలు అవసరం ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక పూట తప్పనిసరిగా ఈ మోతాదులో ఆకుకూరలు పెట్టాలి. అనేక రకాల ఆకుకూరలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు దొరుకుతాయి. ఒక్కో ఆకుకూరను గమనించినట్లయితే 100 గ్రాముల ఆకుకూరల్లో మనకు కావలసినంత పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల పుదీనా ఆకులను తింటే 48 క్యాలరీల శక్తి వస్తుంది. దీనిలో 4.5% ప్రోటీన్ ఉంటుంది. 200 మిల్లీగ్రాముల కాల్షియం, 15.6 మిల్లీగ్రాముల ఐరన్, 1620 మైక్రోగ్రాముల కెరోటిన్, 0.05 మిల్లీగ్రాముల థైమిన్, 0.26 మిల్లీగ్రాముల రైబోఫ్లావిన్, 27 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటాయి. ఇక 100 గ్రాముల తోటకూర 45 క్యాలరీల శక్తినిస్తుంది. దీనిలో 4 గ్రాముల ప్రోటీన్, 397 మిల్లీగ్రాముల కాల్షియం, 25.5 మిల్లీగ్రాముల ఐరన్, 5520 మైక్రోగ్రాముల కెరోటిన్ ఉంటాయి. అంతేకాకుండా 0.30 మిల్లీగ్రాముల థైమిన్, 0.30 మిల్లీగ్రాముల రైబోఫ్లావిన్, 99 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటాయి. ఏరువాకలో మరో చిన్న విరామం. కూరగాయల పంటల సాగులో పెట్టుబడులు చాలా తక్కువ, లాభాలు ఎక్కువ. కాబట్టి కూరగాయల సాగు ఎప్పుడైనా కలిసి వస్తుంది. వంకాయలు పండించడానికి పెద్దగా తిప్పలు పడాల్సిన పనిలేదు. కొద్దిపాటి మెళకువలు పాటిస్తే చాలు మంచి దిగుబడులు సాధించవచ్చు. వంకాయ కూరంటే ఇష్టపడని వారు ఉండరు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. దీని సాగులో ఎదురయ్యే సమస్యలేమిటో తెలుసుకుందాం. వంకాయ పంటను 3 కాలాల్లోనూ పండించుకోవచ్చు. వర్షాకాలం, శీతాకాలం, వేసవిలోనూ సాగు చేసుకోవచ్చు. ఏడాది పొడుగునా అందుబాటులో ఉండే కూరగాయ ఈ వంకాయనే. దీంతో అనేక రకాల కూరలు వండుకోవచ్చు. దీని కాంబినేషన్తో ఇతర కూరగాయలు కలిపి వండుకుంటాం. గుత్తి వంకాయ కూర అంటే అంతా ఇష్టపడతారు. పెళ్లిళ్ళు, పేరంటాల్లో ఇది తప్పనిసరిగా కనిపించే వంటకం. వంకాయ కూర మీద కవులు ఎన్నో పాటలు కూడా రాశారు. వంకాయలో అనేక రకాల వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పూసా పర్పిల్ కూర రుచి భలేగుంటుంది. పొట్టిగా, ముద్దుగా ముళ్ళు కలిగిన వంకాయలు ఉన్నాయి. మార్కెట్లో ప్రతినిత్యం వంకాయలు దర్శనమిస్తుంటాయి. అదే తీరుగా అమ్ముడవుతుంటాయి. వంకాయను సాగు చేసుకుంటే నష్టపోవడం అనేదే ఉండదు. తప్పకుండా లాభాలు వస్తాయి. అయితే దీని సాగులో కొన్ని సమస్యలున్నా వాటిని అధిగమించి ఆశించిన దిగుబడులు అందుకోవచ్చు. వంగ పంటలో మొవ్వ, కాయతొలుచు పురుగులు సాధారణంగా కనపడుతుంటాయి. ఈ పురుగు అన్ని ప్రాంతాల్లో ఆశించి పంటకు తీరని నష్టం కలుగజేస్తాయి. ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 70 నుంచి 90% పంట నష్టపోతాం. వర్షాకాలం, శీతాకాలం తొలినాళ్లలో ఈ పురుగులు ఎక్కువగా పంటకు ఆశిస్తాయి. ఈ పురుగు వంకాయలనే కాకుండా బంగాళాదుంప, బఠానీ, కొన్ని వంగజాతికి చెందిన పంటల్లో కనపడుతుంది. ఇది సాధారణంగా పంట నాటిన 30 నుంచి 40 రోజుల్లో పంటను ఆశించి కోత దశ వరకు అధిక నష్టం కలిగిస్తుంది. దీని రెక్కల పురుగులు తెలుపు రంగులో ఉండి వలయాకారపు గుడ్లను ఆకులు, మొవ్వలు, పూమొగ్గల మీద పెడతాయి. వీటి నుంచి వచ్చిన లార్వాలు లేత గులాబీ రంగులో ఉండి తల నలుపు రంగులో ఉంటుంది. ఈ లార్వాలు 2 దశల్లో నష్టాన్ని కలుగజేస్తాయి. చిన్న మొక్కల దశలో ఆకు కాడలలోకి, పెద్ద ఆకుల మధ్య ఈనెల్లోకి, లేత మొవ్వలలోనికి లార్వాలు చొచ్చుకొని పోతాయి. దీనివల్ల ఆకులు ఎండిపోతాయి. పురుగు తొలిచే ప్రదేశంలో అవి విసర్జించే నల్లటి రెట్టెలు కనబడతాయి. పంట ఎదిగిన దశలో లార్వాలు పూమొగ్గలు కాయలను తొలిచి నాశనం చేస్తాయి. ఈ కాయలు అమ్మకానికి పనికిరాకుండా పోతాయి. ఈ పురుగులు ఆశించినప్పుడు మొవ్వ భాగం వడలి ఎండిపోతుంది. పూమొగ్గలు రాలిపోతాయి. కాయల మీద గుండ్రని రంధ్రాలు ఏర్పడతాయి.
రంధ్రం చుట్టూ పురుగులు విసర్జించిన రెట్ట కనపడుతుంది. కాయలు వంకర్లు తిరిగిపోతాయి. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. సెలవు.